హాయ్ అండి. మేము గుణదల వెళ్తున్నాం తిరునాళ్ళకి. మేరీమాత మరియమ్మ గారి తల్లి గుణదల తిరునాళ్ళ గుణదల. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం. మా నాన్న మడికి రావట్లేదు. మా నాన్న రమ్మంటే నేను రాను, నేను నడవలేను అని చెప్పి రావట్లేదు. అందుకని మామూలుగా పులిహోరం చేసుకున్నాం మేము గుణదల వెళ్ళడానికి. ఆ పులిహోరంతోనే అన్నం తింటుంటాం. మా అమ్మాయి ఏమో తులసి, మా అక్కాయ మేనగోళ్ళ మా మేనగోళ్ళ మా అక్కాయ కూతురు. మా అమ్మాయ, మా ఇద్దరు పిల్లగాళ్ళు, మేమందరం బయలుదేరాను. అది అండి నేనే. మా అమ్మ నా జేబులో డబ్బులు తీసుకొని దాచి పెడుతుంది. ఆటో ఎక్కినామండి. మా బండి ఇది, మా తమ్ముడి బండి. ఇంకా మా పిల్లగాళ్ళు. వెళ్తాం, బయలుదేరినాం. కేసర్ అండి మాది. మా కేసర్ నుంచి విజయవాడ 42 కిలోమీటర్లు ఉండిద్ది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి ఫ్రెండ్స్. హైవే అన్నమాట మా ఊరు, హైదరాబాద్ విజయవాడ హైవే రోడ్డు. మా ఊరు నుంచి కంచెంచర్ల నుంచి డైరెక్ట్ విజయవాడ. అదిగోండి చర్చి, మరియమ్మ గారి తల్లి చర్చి అండి కేసర. నేను పైన కూర్చోవడం వల్ల వీడియో సరిగ్గా కనబట్టదండి. ఇంకో నేను, మా అమ్మ, మా అక్కాయి కూతురు, మా తమ్ముడు వైఫ్ సుభాషిణి. ఏమో సుభాషిణి వాళ్ళ అమ్మ, మా అబ్బాయి, మా పెద్ద డాడీ గృహంత్, వాళ్ళ అమ్మమ్మ అన్నమాట. గృహంత్ వాళ్ళ అమ్మమ్మ, సుభాషిణి వాళ్ళ అమ్మ. ఎంటకలు జరిగేస్తున్నాయి పిల్లగాడికి. ఆయన వాళ్ళ మాయ టూపీ పెట్టుకుని ఆయన. ఆటో తోలేడు మా తమ్ముడు. కంచెంచర్ల బైపాస్ ఎక్కిందండి. చూడండి రోడ్డు ఎంత విశ్రాంతిగా బాగుందో. ఫ్రీగా ఉందన్నమాట రోడ్డు. మా తమ్ముడు సాంగ్స్ పెట్టినండి ఆటోలో, అందువల్ల నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. పరిటాల ఆంజనేయ స్వామి విగ్రహం, 135 అడుగుల విగ్రహం అండి ఆంజనేయ స్వామి పరిటాల. ఆడికి నేను ఒకసారి వెళ్ళి ఆంజనేయ స్వామిని దండం పెట్టుకొని దర్శించుకొని వచ్చానండి. బాగుండిద్ది ఆడ కూడా. విజయవాడ ఫ్లైఓవర్.
బ్రిడ్జి ఇలా ఆటోలో నేను పై సీట్లో ఉండటం వల్ల వీడియో సరిగా తీయలేకపోయానండి, సరిగా కనిపించట్లేదు. అందులో బ్రిడ్జి మీద అవి ఉండటం వల్ల ఇటు పక్క తీద్దామని చెప్పి ఇటు పక్క తీసి చూపేసా. అద్దం నుంచి ఏమి ఎదరా అటు అద్దం నుంచి ఏమో సరిగా కనిపించట్లే. ఇప్పుడు కనిపిస్తుంది బాగా పక్కగా తిరగమని చెప్పి అప్పుడు తీసాను అనమాట. బస్ స్టాండ్ దగ్గర పైన రైలు వెళ్తాయి. బస్ స్టాండ్ దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళలేదు కాదు, అది విజయవాడ బస్ స్టాండ్. అక్కడికి వెళ్తే బస్ స్టాండ్ రోడ్ మీద స్టేషన్. ఇక అన్నీ ఆర్టీసీ బస్సు. బస్ వస్తుంది బస్ స్టాండ్ నుంచి బైక్ రోడ్డుకి. అటు కొంచెం ట్రాఫిక్ ఆగిందండి. ఇక ముందు నుంచి అయితే ఇబ్బందిగా ఉంది, జనం అడ్డు ఉన్నారని తీయడానికి వెనక నుంచి తెస్తున్నాం ఆటోలో. ఈ వీడియో చేస్తాను. అంబేద్కర్ సెంటర్, అంబేద్కర్ బొమ్మ, బందర్ రోడ్, విజయవాడ. నేను తీస్తాయని చెప్పి ఆ సుభాషణలు అన్నీ తీసుకుని తిన్నాను. నుంచి కంద పోయాక కనిపించిపోయాక అన్నీ ఉంటాయి. ట్రాఫిక్ ఆగింది. అది మా తమ్ముడు ఆటో చూడండి ఎలా ఉన్న ట్రాఫిక్. చాలా సార్లుగా విజయవాడలో ట్రాఫిక్ ఆగిందండి. ఇంకా చూపించలేదు. కల్లాపం చేసుకోండి. కొంతమంది వాయిస్ ఓవర్ వాళ్ళు చెప్తారండి, స్పీడ్గా అలా మాట్లాడుతూనే వెళ్తుంటారు. ఎలా మాట్లాడతారు, నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే మాట్లాడలేకపోతాను. వాళ్ళు ఉంటే ఇప్పుడు ఆడ పెట్టుకోవాలి బండి. ముందుగా అలా రాసి పెట్టుకుంటారేమో తెలియదు కానీ వాయిస్ ఓవర్ ఎత్తునే ఉంటారు. స్పీడ్గా ఉంటే మాట్లాడుతూనే ఉంటారు. అలా వచ్చేస్తుంటేమో మరి మైండ్లో కొంట, లేదా ముందుగా రాసి పెట్టుకొని మాట్లాడతారో తెలియదు. ఇక మా పిల్లగాడు నేహంత్ చిన్నది, ఇది గృహంత్ నేహంత్. మా అమ్మాయి పేరు నైనిక. అమ్మాయి ఆటోలో నిద్రపోయింది, వాళ్ళ అమ్మమ్మ ఊళ్ళోనే నిద్రపోయింది. ఇదిగండి గొందల చర్చి, మరంగారి తల్లి చర్చి. అయితే గొందలు వచ్చేసినామండి. వీడియో 2 భాగాలుగా ఉండిద్దండి, అంతే ఎక్కువయ్యి 2 భాగాలుగా వీడియోని తీసినామండి. నెక్స్ట్ వీడియోలో వాయిస్ ఓవర్ మొత్తం ఉండిద్ది, గంటలు మొత్తం ఉండిద్ది.
దయచేసి ఆ వీడియో కూడా చూడండి. మళ్ళీ ఆ వీడియో కూడా 2 రోజుల్లో వీడియోని పెడతా. ఆ వీడియో కూడా 2వ భాగం. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే గొంతుల ముందు అక్కడ ఆగిన బండి పెట్టుకోవడానికి పార్కింగ్ చూడలేదండి. 5 కొట్లు చెరుకు గల్లో 5 చెరుకు గల్లో భలే ఉండిద్ది. మేము మా చిన్నప్పుడు సంవత్సరం వచ్చేవాళ్ళం అండి. మా పిల్లగాళ్ళు ఉన్నారుగా, అంత వయసులో మేము మా నాన్న మా అమ్మ వచ్చేవాళ్ళం. నైట్ వచ్చేవాళ్ళం అండి. నైట్ వచ్చి ఇక్కడ నైట్ స్టే చేసి అలా ఉండేవాళ్ళం. బాగుండేది. ఆ జ్ఞాపకాలు భలే గుర్తొస్తాయి. అట్లా వెళ్తుంటా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము వచ్చినామండి. మా పిల్లగాళ్ళు మేము చిన్నపిల్లలు అప్పుడు వచ్చినా మళ్ళీ మా పిల్లగాళ్ళు చిన్నపిల్లలు వచ్చినామండి. ఈ అమ్మాయి చూడలేదంటే తిరణాల మా అబ్బాయి వైపు చూడటం. ఇప్పుడు తిరణాల నైట్ పిల్లగాళ్ళు తీసుకుని పోవడం చాలా కష్టంగా ఉంది. సరే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.